హలో అండి, అందరికీ నమస్తే. ఈ రోజు టాపిక్లో మరికొద్ది గంటల్లో మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది అనేది మనం ఈ రోజు టాపిక్లో చూస్తామండి. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నాకు అది ఎంతో బూస్టప్ని ఇస్తుంది. మళ్ళీ రీడింగ్ అనేది చాలా యాక్టివ్గా చేయాలి అనే ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా మన ఛానల్లో కొత్త వారు వస్తున్నారు అంటే ప్లీజ్ లైక్ చేయండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ని కూడా నాతో షేర్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చండి. అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కాదు. మీకు ఎంతవరకు మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవన్నీ మెసేజెస్ మీరు స్కిప్ చేసేయండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చూసి మా వ్యూయర్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఈరోజు? నేను ఈ డెక్ని వేరే డెక్తో క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతానండి. ఓకేనా? ద ఎంపరర్. మీ ఎంపరర్ గారు ఫస్ట్ వచ్చేసారండి. తన మనసులో అసలు ఎలాంటి ఉద్దేశం ఉందో మనం చూస్తాం ఈరోజు రీడింగ్లో. నిజంగా మీ పర్సన్ నిజంగా తనకి ఈగో ఉంది, తను ఒక ఎంపరర్ లాగా ఉండే పర్సన్. అండ్ తను 100 మందిలో ఉన్న దేనికి తను తగ్గకుండా చూసుకుంటారనమాట. అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్లో ఉన్నారు అంటే కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? మనం వీటికి క్లారిఫికేషన్ చేస్తాను. 9 of Swords, King of Pentacles, 6 of Cups, Eight of Pentacles, the Magician, Five of Cups, ఎంపరర్ గారు ఈరోజు చాలా బాధలో ఉన్నారండి. ఆ బాధను నేను మీతో వర్ణిస్తాను, మీతో చెప్తాను. పేజ్ ఆఫ్ కప్స్, 2 కార్డ్స్ వచ్చాయి కాబట్టి తీసుకుందాం. ఏస్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్. తను చాలా ప్రాబ్లంలో ఉన్నారండి. పర్సన్ కార్డ్స్ చూస్తుంటే తెలుస్తుంది. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇక్కడ జస్టిస్. ఏ పర్సన్ తను జస్టిస్ గురించి చేయని ప్రయత్నాలు లేదు, చేయని పనులు లేదు, చాలా ప్రయత్నాలు అనేది చేస్తున్నారండి. తను జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఆ రిలేషన్ పర్పస్లోనే తను చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ లైఫ్లో ఏదో జరిగిందండి. ఓకే, వీటికి నేను వేరే డేట్లో క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను. ఓకేనా? ఎంపరర్ కార్డ్కి క్లారిఫికేషన్. జస్టిస్. మనకు ఇందాక ఈ డెక్ లో కూడా జస్టిస్ కార్డ్ వచ్చింది కదా. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను జస్టిస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. తనకు జస్టిస్ అనేది రావడం లేదు. మేబీ తను ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉంటే కూడా కొంతమందికి, లేదా మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు. ఈ పర్సన్ కోర్ట్ కేసెస్లో ఉన్నారండి. 100కి 100% ఇది నేను చెప్పగలను. కానీ ఈ పర్సన్కి అనుకూలంగా తనకు జస్టిస్ అనేది రావడం లేదనమాట. న్యాయం అనేది తనకి జరగడం లేదండి. సో కాబట్టి తను దాని గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ తను ఒక మెట్టు దిగి ప్రయత్నాలు చేయడమా అంటే అది చేయరనమాట. తను ఒక బాస్గా మాత్రమే ఉండాలి. ఫీమేల్ అయితే ఒక
ఇంప్రెస్ లాగా ఉండాలన్నమాట. జస్టిస్ గురించి తను వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ 9 ఆఫ్ స్వార్డ్స్ వచ్చేసి ఈ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి అండ్ చాలా బాధపడుతూ ఉన్నారండి. అండ్ ఈ పర్సన్ ఏదో ప్రాబ్లంలో ఇరుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. చాలా డేంజరస్ జోన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ స్వార్డ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా స్వార్డ్స్ ఉన్నాయన్నమాట. తను బయటకు రాకుండా తన చుట్టూ స్వార్డ్స్ ఉన్నాయన్నమాట. ఆ స్వార్డ్స్ నుంచి తను బయటకు రావాలి అనుకుంటే అవి తనకి కుచ్చుకుంటుంది కదా, దాని వలన తన ప్రాణమే తనకి పోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, తన వెనుకల, తన పక్కన, తన ముందు కూడా ఇక్కడ తను బయటకు రాలేని సిచ్యువేషన్ అనేది ఏ పర్సన్ లైఫ్లో ఉందండి. తను ఎక్కడో ఇరుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. చాలా మందికి ఇక్కడ ఒక పర్సన్ చేతిలో తను ఇరుక్కుపోవడం కానీ, అంటే తన క్యారెక్టర్ లేని పర్సన్ చేతిలో తను ఇరుక్కొని ఉండొచ్చు అనమాట. అండ్ కొంతమంది థర్డ్ పర్సన్ రిలేషన్ అండ్ కొంతమంది వేరే కోర్ట్ కేసెస్ లాంటిది ఏదో చూపిస్తుందండి. సో అక్కడ ఇరుక్కున్నారు ఈ పర్సన్, చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. దీనికి మనం క్లారిఫికేషన్ చేస్తాం, ఎలాంటి మెసేజ్ వస్తుందో. 9 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. ఎంప్రెస్, ఇక్కడ ఎంపరర్ కార్డ్ వచ్చింది అండ్ ఇక్కడ ఎంప్రెస్ అనమాట. మీకు మీ పర్సన్కి మధ్యనే చాలా ఈగో ప్రాబ్లం అనేది నడుస్తూ ఉన్నాయండి. ఈగో ప్రాబ్లమ్స్ వల్లనే మీరు చాలామంది సపరేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ రీసెంట్గా కానీ అండ్ పాస్ట్లో కానీ కొంతమంది మీకు ఏదో ఆర్గ్యుమెంట్స్ రావడం వలన మీరు ఇంకా సపరేషన్లో ఉన్నారు. అండ్ కొంతమందికి ఈ పర్సన్ మీద ఆర్గ్యుమెంట్స్ వచ్చాక తను వేరే అదర్ రిలేషన్లో కూడా తను వెళ్ళిపోయి ఉండొచ్చు. సో అక్కడ తను స్టక్ అయిపోయారనమాట, అక్కడ ఇరుక్కున్నారు. కానీ తన కంటికి ఇప్పుడు మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారు. సో మీ లైఫ్లోకి రావాలి అనిపిస్తుంది కానీ రాలేని పరిస్థితి. సో ఏం చేయాలో అర్థం కావడం లేదు. తను ఉన్న లైఫ్ తనకి నచ్చడం లేదు. మీ లైఫ్లో రావాలి అంటే తనకి దారి అనేది దొరకడం లేదనమాట. చాలా బాధపడతా ఉన్నారండి. ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఈ పర్సన్ కొంతమందికి రిచ్ పర్సన్ అయి ఉంటారండి అండ్ మంచి బిజినెస్ పర్సన్ కానీ, సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న పర్సన్ కానీ అండ్ చాలా మనీ మైండెడ్ పర్సన్ కానీ, అలాంటి పర్సన్ కూడా కొంతమందికి ఉండొచ్చు అనమాట. కింగ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ద లవర్, మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అండి. రీకన్సిలేషన్ అవుతుంది, మీరు మళ్ళీ కలిసి హ్యాపీగా మీ లైఫ్ని మీరు లీడ్ చేస్తారు. మీ ప్రయాణం అనేది ఆగిపోలేదు, మళ్ళీ రీబర్త్ అవుతుంది అని మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు చెప్తున్నారు, యూనివర్స్ చెప్తున్నారనమాట. మళ్ళీ మీ రిలేషన్లో మళ్ళీ రీబర్త్ అయితే ఉంది కానీ కొంచెం ఈ పర్సన్ స్లో మూమెంట్లో ఉన్నారండి. తను చాలా పాజిటివ్గా ఉండే పర్సన్ అయితే కాదు. ఓకే, ఈ పర్సన్ తప్పకుండా మీ లైఫ్లో వస్తారండి. మళ్ళీ ఇద్దరికి మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది అండ్ మీరు కలిసే జీవితం అనేది మీ ప్రయాణం అనేది ఉందన్నమాట. తనతోనే మీకు రాసి పెట్టుంది అన్నట్టుగా చూపిస్తుంది. తప్పకుండా ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారండి. తను మీ సోల్మేట్ అనమాట. అండ్ కొంతమందికి ఇక్కడ ఎక్సెట్రా మాట రిలేషన్ లాంటిది కూడా చూపిస్తుందండి. 6 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూస్తున్నారు అంటే ఒకవేళ మీరు ఇద్దరు ఏదైనా విషయంలో మీరు దూరం అయిపోయారు అంటే ఈ పర్సన్ ఏదో విషయంగా మీకు కాంటాక్ట్ అవ్వడం చూపిస్తుందండి. మళ్ళీ మీతో మాట్లాడాలి అండ్ మీకు కాల్ చేయాలి, మీ వాయిస్ వినాలి అని కానీ, మీతో మాట్లాడాలి అని తనకు అనిపించడం కానీ, లేదా రీకన్సిలేషన్ గురించి మాట్లాడడం కానీ, లేదా ఎవరైనా కోర్ట్ కేసెస్లో ఉన్నారు అంటే దాని గురించి డిస్కషన్ చేయడం కానీ, ఏదో విషయంగా ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అని తను అనుకుంటా ఉన్నారనమాట. తప్పకుండా ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారు. ఓకేనా. ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారండి, మీకు మనీ ఫ్లో చాలా బాగుంది అండ్ సెల్ఫ్ లవ్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మా వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరే అనమాట, మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారండి. ప్రజెంట్ మీ ఎనర్జీ అనేది మీ మీద ఉంది అండ్ మీరు ఏదో కొత్తగా ట్రై చేయాలి అని మీరు చాలామంది ఏదో కొత్తగా మీ లైఫ్ని స్టార్ట్ చేయడం కానీ, ఏదైనా చిన్న కొత్తగా బిజినెస్ పెట్టడం కానీ, అలాంటిది ఏదో కొత్తది మీరు లైఫ్లో స్టార్ట్ చేస్తున్నారు. క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు అంటే కొత్తగా డిఫరెంట్గా ఆలోచించడము, డిఫరెంట్గా ఒక బిజినెస్ చేయడం కానీ అలాంటిది అనమాట. కొత్త వేలో మీ కెరియర్ని మీరు దాని మీద ఫోకస్ చేస్తున్నారు. దాంట్లో మీకు సక్సెస్ అనేది లభిస్తుంది, గ్రోత్ అనేది ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే,
అది మీ ఎనర్జీ లాగా చూపిస్తుంది. మరి దానికి క్లారిఫికేషన్ ఏమొస్తుంది? చారియట్. ఈ పర్సన్ మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారు, సెల్ఫ్ లెవెల్లో ఉన్నారు, అండ్ మీరు మీ కెరియర్లో మీరు మంచి గ్రోత్ అనేది సంపాదిస్తున్నారు కదా. సో కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు మీరు సెల్ఫ్ లవ్ అండ్ ఒక రిచ్ పర్సన్ లాగా ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి, మీ దగ్గరికి రావాలి, మీ గురించి ఆలోచించడము అవి జరుగుతూ ఉన్నాయండి. ఈ పర్సన్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు అంటే మీ దగ్గరికి రాబోతున్నారనమాట తను. త్రీ ఆఫ్ కప్స్. ద మెజిషియన్ కార్డ్కి ఇక్కడ 3 ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఇక్కడ ఏంటి, ద మెజిషియన్ అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్టింగ్ చేస్తున్నారు, మీతో మళ్ళీ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి, తన జీవితంలో మీరు ఉండాలి. అప్పుడే తనకి ఒక తన కళ అనేది నెరవేరుతుందనమాట. తన కళ ఏంటి, తన జీవితంలో మీరు ఉండడమే అండి. మేబీ ఈ పర్సన్ తన ఇన్మెచ్యూర్ తనం కానీ తన ఈగో వలన కానీ మిమ్మల్ని దూరం చేసుకున్నారు, లేదా థర్డ్ పర్సన్ విషయంలో కూడా వారి మాటలే వినేసి పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. అంటే తన లైఫ్లో మీరు ప్రజెంట్ లేరు, కానీ ఏంటి ఇక్కడ తన లైఫ్లో మీరు ఉన్నట్టుగా తను మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. ఎందుకు మేనిఫెస్టింగ్ చేస్తున్నారు అంటే తన లైఫ్లో మీరు ఉండాలి, మీతో హ్యాపీగా తను ఉండాలి, మీతో లైఫ్ సెలబ్రేట్ చేసుకోవాలి అని తన ముందు మీరు కూర్చున్నారు, తన లైఫ్లోనే మీరు ఉన్నారు అన్నట్టుగా తను ఇమాజినేషన్ చేసుకొని కలలు కంటున్నారు, మిమ్మల్ని దూరం నుంచి తను మేనిఫెస్టింగ్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా మందికి ఈ పర్సన్ కొంచెం మ్యానిపులేటివ్ ఎనర్జీ అండ్ కొంచెం కన్నింగ్ పర్సన్ లాంటిది కూడా చూపిస్తుంది. అండ్ కొంతమంది ఈ పర్సన్ మీ మాట కంటే థర్డ్ పర్సన్ వారి మాటలే వినడం కూడా జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. వారి మాటలే వినేసి అంటే థర్డ్ పర్సన్ వారి మాటలే వినేసి మిమ్మల్ని దూరం చేసుకున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ మీ మీద తనకు చాలా లవ్ ఉంది అండ్ తన లవ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి, మీతో మాట్లాడాలి అని తను అనుకుంటున్నారనమాట. కొంచెం టైం మాట్లాడడానికి టైం అన్నా మీరు ఇవ్వాలి అని తను కోరుకుంటా ఉన్నారండి. 5 ఆఫ్ కప్స్ వచ్చేసి ఈ పర్సన్ చాలా సాడ్గా ఉన్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారు, ఒంటరిగా ఉంటున్నారు అండ్ తన జీవితం ఇంకా అయిపోయింది, తన జీవితమే శూన్యం, తన లైఫ్లో లవ్ లేదు, తనని కేరింగ్ చేసే పర్సన్ లేరు అండ్ తనని గుర్తించే పర్సన్ లేరు, తను ఎవరిని నమ్ముకుంటే అందరూ తనని మోసం చేసేవారే అన్నట్టుగా తను ఆలోచిస్తూ ఉన్నారంటే చాలా సాడ్గా ఉన్నారు, చాలా బాధపడతా ఉన్నారు. తను ఎవరితో కలవలేకపోతున్నారండి, ఒంటరిగానే ఉండి చాలా బాధపడతా ఉన్నారనమాట. తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని తను ఇప్పుడు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు తన ప్రేమ పంచాలి మీకు, మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అనే టైంలో మీరు తన జీవితంలో లేరండి. సో మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఏదో విషయంగా ఈ పర్సన్ థర్డ్ పర్సన్ వారి మాటలే వినడం వలన కానీ కొంతమంది ఫ్యామిలీ మాటలు వినడం కానీ అండ్ కొంతమంది పర్సన్ ఆల్రెడీ అదర్ మ్యారేజ్ చేసుకొని అక్కడ ఇరుక్కోవడం కానీ అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. కానీ తన మనసుకి తనకి మీరు చాలా గుర్తుకు రావడము అండ్ తన ప్రేమంతా ఇప్పుడు తనకి మీ మీద ఎంత లవ్ అనేది ఉందో అది తను చూపించాలి అని అనుకుంటున్నారనమాట. కానీ ఇప్పుడు తన లైఫ్లో మీరు వెళ్ళడానికి మీరు సిద్ధంగా లేరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ కొంతమందికి మ్యారీడ్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుందండి, లేదా కొంతమందికి తను డివోర్స్ అయిన పర్సన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. తన ప్రేమ అంతా మీకు పంచడానికి మిమ్మల్ని కాలు కూడా కింద పెట్టకుండా బంగారంలాగా చూసుకోవాలి అని తను కూడా అనుకుంటూ ఉన్నారనమాట. కానీ తన లైఫ్లో మీరు లేరు, చాలా బాధపడతా ఉన్నారండి, మీ గురించి చాలా సాడ్గా ఉన్నారు. తన జీవితం మొత్తం కోల్పోయిన వారిలాగా ఉన్నారనమాట. తన ఈగో ప్రాబ్లం కూడా ఉంటుందండి. ఓకే, ఈగో ప్రాబ్లం వలన కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారు అంటే చాలా మొండిగా ప్రవర్తించడం అనమాట. తను తిట్టినా మీరే వెళ్ళి మాట్లాడడం, తను ఏమన్నా మీరే వెళ్ళి మాట్లాడడం, అలా ప్రతిసారి మీరు బతిమిలాడి ఇంకా విసుగు పుట్టేసి ఈ పర్సన్ని పట్టించుకోకుండా మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఆ టైంలో చూడండి ఈ పర్సన్ ఎనర్జీ తన ఫోకస్ అంతా మీ మీద ఉందన్నమాట. అదే సెల్ఫ్ కేర్కి ఉండే పవర్ అన్నమాట. ఓకే, పేజ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్.
ఈ పర్సన్ మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటా ఉన్నారండి, ఆలోచిస్తూ ఉన్నారు. మళ్ళీ ఏ విధంగా మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలి, ఏ విధంగా మీతో ఫ్యూచర్ అంతా ఎలా అంటే తను ఇప్పటి నుంచే మీతో కొత్తగా జీవితాన్ని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఏ విధంగా ఉండాలి మీ లైఫ్ అనేది అని తను ఏదో ప్లాన్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అన్కండిషనల్ లవ్, ఏ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు అన్కండిషనల్ లవ్ అనేది చేస్తున్నారు అండ్ మీ గురించి వెయిట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు తనకి మీ మీద కల్మషం లేని ప్రేమ అండి. ఓకే, అంతకుముందు మీతో అవసరం తీరుగానే తను మీ లైఫ్లో ఉన్నారనమాట. తన అవసరం తీరుగానే మిమ్మల్ని వాడుకోవడం, వదిలేయడం అలాగనమాట. ఓకే, మనీ పర్పస్ కావచ్చు, అదర్ ఏదైనా ఉండొచ్చు అండి మీ లైఫ్లో. ఓకే, తన అవసరం తీరుగా ఉన్నారనమాట. అండ్ ఇప్పుడు ఏంటి, అప్పుడు అవసరం తీరుగా, ఇప్పుడు ఏంటి అన్కండిషనల్ లవ్ అనమాట. అన్కండిషనల్ లవ్ రావడానికి ఇక్కడ మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండడం, మీ సెల్ఫ్ కేర్ మీద మీరు ఫోకస్ చేయడము, మీ లైఫ్ని మీరు తీర్చిదిద్దుకోవాలి, మీ తలరాతని మీరే తిరిగి రాసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. దాని వలన ఈ పర్సన్ తన ఫోకస్ అంతా మీ మీద మళ్ళుతుంది. ఓకే, మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఒక ప్రిన్స్ లాగా, ఒక ఎంపరర్ లాగా, అలా చాలా హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. దాని వలన తన ఫోకస్ అంతా మీ మీద రావడము అండ్ మీకు దూరంగా ఉండడం తనకి కొంచెం కష్టం అనిపించడం, బాధ అనిపించడము అండ్ మీతో ఒకసారైనా మాట్లాడాలి, మీకు కాల్ చేయాలి, మీ వాయిస్ అయినా వినాలి అనే ఎనర్జీ అనేది చూపిస్తుందండి ప్రజెంట్. ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్, మళ్ళీ మీతో కొత్త జీవితం అనేది స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారండి. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారండి అండ్ కొంతమంది మాత్రం ఈ పర్సన్ మీరు కూడా రిచ్ పర్సన్ అవ్వడం వలన, అంటే మీకు కూడా కొంచెం మనీ ఫ్లో ఉంది అండ్ మీరు కూడా మంచి జాబ్ చేస్తున్నారు, మంచి మనీ ఫ్లో మీకు కూడా ఉంది. దాని వలన తను ఏమనుకుంటున్నారంటే ఓకే మీరు కూడా జాబ్ చేస్తున్నారు, ఎంతో అంత సంపాదిస్తున్నారు కాబట్టి మీ లైఫ్లో రావాలి. సో మళ్ళీ ఇలాంటి జాబ్ చేసే పర్సనే అండ్ ఇలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ మళ్ళీ తనకి దొరకడం కొంచెం లేట్ అవుతుందేమో, కొంతమందికి దొరకకపోవచ్చు అనే విధంగా తను ఆలోచిస్తూ ఉండి మళ్ళీ మీతో లైఫ్లోకి రావడానికి తను ఇష్టపడుతున్నారు. అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని స్పై చేస్తూ ఉండడము అండ్ దూరం నుంచి మిమ్మల్ని గమనిస్తూ ఉండడం అండ్ మీ నడవడిక కానీ, మీ డ్రెస్సింగ్ కానీ, మీ స్టైల్ కానీ తను చాలా ఇష్టపడుతూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ కొంతమంది మాత్రం మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయారనమాట. మీకు దూరంగా ఉండాలి అనుకున్నారు కానీ దూరంగా ఉండకపోవడము, పదే పదే మీరు గుర్తుకు రావడము, ఇంకా మీరు ఒక్కరు ఉంటే చాలు తన లైఫ్లో తనకి ఏమి వద్దు అనే సిచ్యువేషన్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, 10 ఆఫ్ పెంటికల్స్, మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారండి. ఇక్కడ మీ పెద్దవారితో తను మాట్లాడి మిమ్మల్ని పెళ్లి చేసుకొని అండ్ అక్కడ హ్యాపీగా మీతో లైఫ్ అనేది లీడ్ చేయాలి అని తను అనుకుంటున్నారనమాట. ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ మంచి రిచ్ పర్సన్ అయినా ఉంటారు అండ్ మీరు కూడా మంచి రిచ్ పర్సన్ అయి ఉంటారు అండ్ కొంచెం మీరు మనీలో ఉన్న పర్సన్ కూడా మీరు అయి ఉంటే మీ మనసులో ఉన్న పర్సన్ అయితే మిమ్మల్ని వదిలిపెట్టుకోరండి. తప్పకుండా ఈ పర్సన్ మిమ్మల్ని 100 ఆరైనా 600 మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, మీతోనే ఉండాలి అని తను ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటారనమాట. ఓకే, పేజ్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్, ఈ పర్సన్ తను ఏదో ప్రమాదంలో చిక్కుకున్నారండి. పర్సన్ నిజం చెప్పాలి అంటే తను ఏదో ప్రమాదంలో చిక్కుకున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. తను బయటకు రాలేని పరిస్థితి ఉందండి ఈ పర్సన్కి. మేబీ ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలో తను థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారు అంటే వారు తనకి బ్లాక్మెయిల్ చేయడం వలన కూడా కావచ్చు. అక్కడి నుంచి తను బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారండి. తను ఏటి వెళ్ళినా తనకి తనకు ప్రాబ్లం అవుతుందన్నమాట. ఇక్కడ మిడిల్లో ఒక పర్సన్ కూర్చున్నారు, మీకు కనిపిస్తుందా? ఇక్కడ మిడిల్లో ఒక పర్సన్ కూర్చున్నారు, తన చుట్టూ ఇక్కడ స్వార్డ్స్ ఉన్నాయన్నమాట. తను ఎక్కడికి వెళ్ళిన ఈ స్వార్డ్స్ అనేది తనని కూర్చుకోవడమో తన ప్రాణానికి హాని కలగడమో జరుగుతుందన్నమాట. దాని వలన తను ఎక్కడికి కదలలేక ఒక్క దగ్గరే కూర్చున్నారు. అక్కడ కూర్చునే తన జీవితంలో ఆ చీకటంతా వెళ్ళిపోయి ఒక వెలుతురు రావాలి, సన్ తన లైఫ్లో రావాలి, న్యూ బిగినింగ్ అవ్వాలి అన్నట్టుగా తను యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. తన చుట్టూ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం అంతా ఒక్కొక్కటి సాల్వ్ అయిపోయి తను హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారండి. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే,
మీరు కూడా ఏదో ఆ రిలేషన్లో ఇరుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ కొంతమంది మీ పర్సన్ థర్డ్ పర్సన్ ఆ రిలేషన్లో ఉన్నారు అంటే తను కూడా అక్కడ ఇరుక్కున్నారండి. థర్డ్ పర్సన్ తనని చాలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, చాలా బాధ పెడతా ఉన్నారు. అక్కడ నుంచి తను బయటకు రాలేని పరిస్థితి అనేది తన లైఫ్లో ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఏంటి, పర్సన్ లైఫ్లో అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. సో అన్నిటిని తను కట్ చేసుకొని మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టుకోకూడదు, మీతోనే లైఫ్ అనేది లీడ్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ కొంతమందికి సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్ అలా ఎవరో ఒకరు లేడీ పర్సన్ ఉన్నారు. వారి ఈ పర్సన్ని కంట్రోల్ చేయాలి అని చూస్తున్నారనమాట. దానివలన ఈ పర్సన్ వారిని తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే ఆ అన్వాంటెడ్ థింగ్స్ని తను కట్ చేసుకొని మిమ్మల్ని తన లైఫ్లోకి తను ఇన్వైట్ చేయాలి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారనమాట. 8 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్. స్టక్ అయిపోయారండి. తన చేతులలో తన జీవితాన్ని ప్రాబ్లంలో పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతూ ఉన్నారనమాట. వీళ్ళ ఫార్చ్యూన్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ లైఫ్లో ఏదో కర్మ అనేది నడుస్తుందండి. ఈ పర్సన్కి ఏదో బ్యాడ్ కర్మ అనేది స్టార్ట్ అయింది. సో చాలా బ్యాడ్గానే తనకి ఉండడం లాంటిది జరుగుతుందన్నమాట. ఏస్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ మీ గురించి ఈ పర్సన్ ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారండి. మళ్ళీ మీతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. ఓకే అండి, మరి ఏ రాశి వారికి ఎలా ఉంది చూసేస్తాను. ఇక్కడ సైన్స్ విధంగా చూసుకుంటే అండి, మేషం, సింహం, ధనుసు రాశి, అండ్ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి, వృషభం, కన్యా, మకర రాశి ఈ ఎనర్జీ అనేది చూపిస్తుంది. అండ్ మిథునం, తుల, కుంభరాశి. ఓకే, మిథునం, తుల, కుంభరాశి వారు చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట. ఓకే, మేషరాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ ఈరోజు వస్తారండి. ఓకే, వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ వృషభ రాశి వారు ఏదో విషయంగా డిస్కషన్ చేస్తూ ఉన్నారు మీరు వృషభ రాశి వారు. అండ్ మిథున రాశి వారు ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. మీ పాస్ట్ పర్సన్తో మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ కర్కాటక రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ సింహరాశి వారు మీ లైఫ్లోకి కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ వచ్చి మీ పాస్ట్ పర్సన్ అన్నమాట. వారితో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లో కూడా మీ పాస్ట్ పర్సన్ వస్తారు, వారితో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, అండ్ తులారాశి వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు. అండ్ వృశ్చిక రాశి వారు ఏదో విషయంగా పొసెసివ్నెస్తో ఉన్నారు. అండ్ ధనురాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ మకర రాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కుంభరాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఈరోజు. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. అండ్ మీనరాశి వారు ఎంపరర్ లాగా ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నిజం చెప్పాలి అంటే ఈరోజు ఎనర్జీ చాలా లోలో ఉందండి. మేబీ సరిగా ఎనర్జీస్ అనేది రాకపోవచ్చు, కానీ నా ఎఫర్ట్స్ పెట్టి నేను ఎంతో అంత మెసేజెస్ అయితే మీకు ఇచ్చాను అని అనుకుంటున్నాను మీ పర్సన్ గురించి. ఓకే అండి, మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాబాయ్. అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా, బాబాయ్.